హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన రెగ్యులర్ వీడియోలో కాకుండా ఈ రోజు మనందరికి ఒక స్పెషల్ డే, అది కూడా ఒక స్పెషల్ పర్సన్ కోసం ఆయనకి ట్రిబ్యూట్ చేసి ఈ వీడియోని మేము చేస్తున్నాము. ఆయన ఎవరంటే మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆయన బర్త్డే సందర్భంగా ఈ వీడియో ఆయనకి మన నుంచి ఒక ట్రిబ్యూట్ లా, ఓకే, అండ్ ఫ్యాన్స్ కి ఒక గిఫ్ట్. ఓకే, స్టార్ట్. ఓకే, ఫస్ట్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ మూవీస్ ఇంట్రెస్ట్ లేదు. ఫోర్స్ఫుల్లీ ఫిలిం ఇండస్ట్రీలోకి అనేది వాళ్ళ అన్నయ్య గారి వల్ల, వాళ్ళ చిరంజీవి గారి వల్ల, లేదా వాళ్ళ వదిన గారి వల్ల వచ్చినాయి. చాలా పలు మీటింగ్లోని ఇంటర్వ్యూలో చెప్పాడు, స్టేజ్ మీద చెప్పాడు. సో ఫోర్స్ఫుల్లీ మూవీస్ లోకి వచ్చాడు. చిరంజీవి లాంటి ఇంటి నుంచి ఒక వాళ్ళ తమ్ముడు గారు వస్తున్నారంటే విపరీతమైన హైప్. సినిమాలో అతని పెర్ఫార్మెన్స్ చూసి అతనికి ఫ్యాన్ అయ్యారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయన ఓన్ గానే ఉండాలని చెప్పేసి ఉంటారు తప్ప వేరే ఇది మీద ఉండరు కదా. అంటే ఎక్కువ పబ్లిసిటీ స్టంట్స్ సింప్లిసిటీ నిదర్శనం పవన్ కళ్యాణ్, అది ఒప్పుకోవాల్సింది. ఓకే, ఫస్ట్ మూవీతో తనకి నాకు తెలిసినంత వరకు తనకి యాక్టింగ్ అంత ఇంట్రెస్ట్ లేదు. తను ఎప్పుడు మార్షల్ ఆర్ట్స్ ఇవే ఎక్కువ స్టాండ్స్ ఈ పరంగా ఉండేవాడు. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేవాడు. యాక్టింగ్ నేను విమర్శించట్లేదు, కానీ ఆ మూవీ మొత్తం మార్షల్ ఆర్ట్స్ కొంచెం అంతా కాదు, కొంతవరకు తన టాలెంట్ తను షో చేసుకొని ప్రజల మైండ్ లో నాకు ఇదే కాదు ఇది కూడా ఉంది అని ఒక స్టామినా చూపించాడు, తనతో చూపించాడు. అక్కడతో హిట్ అయింది. సో ఫస్ట్ మూవీ హిట్ జనాలు నోటీస్ చేశారు. ఓకే, వెల్ ఎస్టాబ్లిష్ సరే. నెక్స్ట్ మూవీతో తర్వాత మూవీతో ఒక ఇంటి మనిషిలాగా అందరికి నోటీస్ అయ్యాడు, అంటే 2 మూవీస్ తో. దాని తర్వాత ఇక్కడ ఏంటంటే గోల్డెన్ ఎరా స్టార్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్ కి. స్టార్ట్ అయింది తొలి ప్రేమ నుంచి వరుసగా 4 సినిమాలు ఒకటి తర్వాత ఒకటి అంటే ఒకటి మించి ఒకనొక స్టేజ్ లో చిరంజీవి కూడా లేదు, అన్ని లైవ్ హిట్లు. చిరంజీవిని దాటేశాడు అనడానికి ఇంకా ఎగ్జాక్ట్ చేయలేము. ఎవరి దన్ను తీసుకొని వచ్చాడో అతన్ని దాటిపోయినట్టు అయిపోయింది. గురువు మీద శిష్యుడు. అండ్ ఇప్పుడు కూడా ఒక స్టాండర్డ్ సెట్ చేశారు. ఎవరైనా సరే అన్ని వర్త్ హిట్లు కొడితే పవన్ కళ్యాణ్ గారితోనే కంపేర్ చేస్తారు, ఇంకా వేరే హీరో పేరుతో కంపేర్ చేయరు. కంపారిజన్ ఉండదు. ఎందుకంటే నీకు ఇండియన్ హిస్టరీ, నాకు తెలిసి ఇండియన్ హిస్టరీలో వరుసగా 7 హిట్స్ అనేది లేదు, రాదు నాకు తెలిసి. ఇంకా ఏ హీరోకి రాదు. 7 హిట్స్. ఒకటి 7 తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి. నెక్స్ట్ అదే 4 ఫస్ట్ 3 ఇవి ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్స్. సో కెరియర్ పీక్ స్టేజ్ చూసాడు. ఇంకా అంటే నీకు కెరియర్ బిగినింగ్ లోనే పీక్ స్టేజ్ చూసాడంటే ఇంకా ఏ హీరో కూడా అంత లేదు. సో ఇంకా పవర్ స్టార్ ఇంకా అయిపోయాడు, నంబర్ 1 హీరో. అప్పటికి సీనియర్ హీరో చిరంజీవి బాలకృష్ణతో పాటు పోటీ. సో అక్కడతో ఎంత పెద్ద హీరోకైనా చిన్న బ్రేక్ పడుతుంది. అది బ్రేక్ ఎందుకు పడ్డదంటే ఫ్యాన్స్ వల్లే, అభిమానుల వల్లే. 7 హిట్లు తగిలాక మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఇంతకు మించి కావాలి మాకు. మరి రీచ్ అవ్వాలంటే కష్టం కదా. అప్పుడు కూడా సినిమా నాలెడ్జ్ అలా పెరుగుకుంటూ వస్తాడు కదా. సో డైరెక్షన్ డిపార్ట్మెంట్ దూగా అంటున్నాడు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మరి అది రైట్ స్టెప్ రాంగ్ స్టెప్ అని చెప్పలేము. ట్రై చేశాడు కానీ వర్కౌట్ అవ్వలేదు. జాన్ కానీ ఏదేమైనా సరే తన స్వాగ్ అనేది ప్రతి మూవీలో కనిపిస్తుంది మనకి. ఇదొకటి మర్చిపోయాను, ఖుషితో స్వాగే ప్రతి ఒక్కడు ఆ మెడ మీద, అది తెలుసు కదా. ఫ్యాషన్ కూడా ఒక్కొక్క సినిమాకి వేరియేషన్ ఉంటది. నీకు ఖుషి ఒక ట్రెండ్ మార్క్, దానికి ట్రెండ్ సెటర్ ఫ్యాషన్ కి. బద్రీలో చూడు ఫార్మల్స్ ఉంటాయి. బద్రీలో అగ్రెసివ్ టీ షర్ట్ అంటే ఫార్మల్స్ వేస్తాడు కదా. ఫార్మల్స్ లూజ్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి, లూజ్ కొరియన్ ప్యాంట్స్ అని. ఇవన్నీ ఒకప్పుడు చేసి ఉంటది. దాని తర్వాత లైన్ గా కొన్ని నంబర్ ఆఫ్ ఫ్లాప్స్ తగిలాయి. ఒప్పుకోవాల్సిన విషయం.
కానీ అన్ని ఫ్లాప్స్ అయినా సరే ఏ సినిమాకి ఇంకో సినిమా కంపారిజన్ ఉండదు. ప్రతి సినిమా కూడా నీకు పీక్స్ తోనే మొదలవుతుంది, క్రేజ్ తోనే స్టార్ట్ అవుతుంది. ఏ మూవీ గ్రాఫ్ తీసుకుంటే అలాగే ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చింది క్రేజ్ అనేది, ఎక్కడ డౌన్ ఫాల్ లేదు. రెగ్యులర్ గ్రాఫ్ ఎలా ఉంటది అంటే ఎండింగ్ నుంచి ఇలా ఎక్కుతాయి, ఇతని గ్రాఫ్ అలా కాదు, పై నుంచి అలా పైకి వెళ్ళిపోవడం, మిడిల్ కి వచ్చి మళ్ళీ పైకే. మిడిల్ రావడం అనేది అలా స్టేబుల్ గా ఉంటే అలా పైకి వెళ్ళిపోద్ది. ఇంకంతే. నాకు తెలిసినంత వరకు నేను చిన్నప్పుడు చూసేది పవన్ కళ్యాణ్ సినిమా పాత సినిమా ఫ్లాప్ అయిందని అనేవారు, కానీ కొత్త సినిమా రిలీజ్ అవుతుందని దానికి దీనికి సంబంధం లేకుండా అంత ఎక్స్పెక్టేషన్ ఫ్యాన్స్ భయ్యా. ఇప్పుడు పాత సినిమా ఫ్లాప్ అయింది అయితే ఎవరికి కావాలి, ఇప్పుడు కొత్త సినిమా వస్తుంది, కొత్త సినిమా వస్తుంది, అయిపోయింది. అది సినిమా ఫ్లాప్ అయినా చూస్తాం, అయినా చూస్తాం, పవన్ కళ్యాణ్ ఉంటేనే చూస్తాం. ఈశ్వరా, పవనేశ్వరా, పవరేశ్వరా, నిజంగా పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం. దీని అమ్మ అలవాటు చేసుకుంటే కష్టం, చచ్చిపోయేదాకా బూడిదేదాకా మనం వదలలేం, వదిలించుకోలేం. అంతే, కొన్ని జన్మలంతే, కొందరిని ఇష్టపడటమే కానీ వదులుకోవటం ఉండదు. స్క్రీన్ ప్రెజెన్స్ అలాంటిది. స్క్రీన్ ప్రెసెన్స్ ఈజ్ ఈక్వల్ టు పవన్ కళ్యాణ్. ఇది ఎవరైనా ఒప్పుకోవాల్సిన విషయం. ఫ్యాన్స్ ఎలాగుంటారంటే స్టోరీ వద్దు, సాంగ్స్ వద్దు, అలా పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలన్న పిచ్చి ఫ్యాన్స్ కూడా ఉంటారు. దాని తర్వాత కొన్ని బటనీలు తగిలే, అది ఆబ్వియస్లీ మళ్ళీ బ్యాక్ టు అది అయిపోయింది, ఇంకా ఆ ఎరా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రైజింగ్ బాంబ్ జల్సా మళ్ళీ ఇక్కడ చిన్న ఫ్రెండ్షిప్ బాండ్ అవుతుంది త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ది. ఇప్పుడు వరకు మనకి తెలుసు, కొనసాగుతుంది. జల్సాతో మళ్ళీ స్టార్ట్, డీసెంట్ హిట్ సినిమా. సాంగ్స్ అన్ని బాగానే ఉంటాయి. సాంగ్ ప్రిపరేషన్ ఫ్యాన్స్ కానీ జల్సా అనేది ఒక డిఫరెంట్ జోన్ స్టోరీ, అది చేయడం అనేది ఎక్స్పెరిమెంట్. అంటే అప్పుడు వరకు ఏ హీరో కూడా నక్సలైట్ గా చేసినట్టు అంత లేదు. ఉన్న తర్వాత నెక్స్ట్ తర్వాత పంజాబ్ మధ్యలో తగిలే ఎలక్షన్ చిన్నది, మళ్ళీ జల్సా అయ్యింది డీసెంట్ హిట్. మళ్ళీ దాని తర్వాత కూడా మళ్ళీ తగిలే బాట తీన్మారు పంజాబ్ ఏంటంటే ఇంకా చెప్పవసరం లేదు, ద మోస్ట్ స్టైలిష్. ఇక్కడ టిఎఫ్ఐ ఫెయిల్ అయింది. పంజాబ్ అనే సినిమా చాలా బాగుంటది, నాకు నచ్చుతుంది. జనాలు అంటే నాకు నచ్చింది, నీకు నచ్చితే మాకు నచ్చాలా అలా అని కాదు, చాలా మందికి నచ్చుతుంది. ఇక్కడ జనరల్ ఆడియన్స్ అందరూ యాక్సెప్ట్ చేసేది ఏంటంటే ఆ మూవీలో పవన్ కళ్యాణ్ చూపించిన స్టైలిష్ గా ఇంకే మూవీలో చూపించలేదు. ఎప్పుడు వరకు చూడలేదు ఎవరు పవన్ కళ్యాణ్. థిక్ బియర్డ్ ఒక మాఫియా టైప్, అంటే ఒక డాన్. అది సినిమా క్లాసిక్. ఎలాగైతే మనకి ఆరెంజ్ ఇవన్నీ ఉంటాయో అలా క్లాసిక్ సినిమా. క్లాసిక్ అనేదానికన్నా క్లాస్ మూవీ, అది మోస్ట్ అండర్ రేటెడ్. ఇప్పుడు ఫ్యాన్స్ కి ఏగర్లీ వాళ్ళు కావాలని కాదు, ఇంకా మాకు వేరే వాళ్ళతో పడలేకపోతున్నాం, మాకు కన్ఫర్మ్ గా హిట్ కావాలి అనే టైంలో పడ్డది ఇప్పుడు ఒకటి ఇండస్ట్రీ హిట్, గబ్బర్ సింగ్. ఇప్పుడు సినిమా అనౌన్స్ చేసా కూడా మళ్ళీ ఇది రీమేక్ సినిమా. అప్పుడు ఒకటి ఉండేది పవన్ కళ్యాణ్ గారు కంటిన్యూ రీమేక్స్ చేస్తున్నారు అని. మరి అతనికి యాక్టివ్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఆబ్వియస్లీ ఇంట్రెస్ట్, సర్వీస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవాడు ఆయన. మరి సినిమా చేయాలి సర్వైవ్ అవ్వాలంటే, సో ఈ రీమేక్ మూవీ చూసి యాక్టింగ్ అలా దింపొచ్చు. రీమేక్ అని తప్పు కాదు, ఎందుకంటే ఆ స్టోరీని ఇక్కడ మనం తెచ్చి పెడదామంటే తప్పు కాదు. ఇప్పుడు కానీ ఇది రీమేక్ అనకూడదు, ఎందుకంటే ఒరిజినల్ సినిమా కన్నా ఇది హైలైట్ అయిపోయింది, ఇంకా చాలా బాగుంటది కూడా. ఒరిజినల్ సినిమా కన్నా ఇది బిగ్ హిట్. అవును, అక్కడ నుండి మళ్ళీ మారింది స్టోరీ పీక్స్. అప్పటి వరకు ఒక ఇది పెద్ద హిట్ ఏంటి అప్పటికి, మగధీర, రాజమౌళి మగధీర హిట్, ఇండస్ట్రీ హిట్. దాన్ని కొట్టాలంటే ఇంకో 10 years పడుతుంది అని చెప్పేవారు. అప్పుడు డైరెక్ట్ స్టేట్మెంట్. పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి ముందు నుంచి ఉన్నాడు, మీరందరూ పిల్లవచ్చా ఇది అవ్వదు అని 6 years గ్యాప్. 3 years లో కొట్టాడు. 3 years 2009 2012 3 years లో కొట్టాలి. సారీ అయితే చిన్న మిస్అండర్స్టాండింగ్. 3 years లో కొట్ ప్రైజ్ గబ్బర్ సింగ్ తో. నెక్స్ట్ ఆఫ్టర్ గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది. ఇది ఇంకొక హైలైట్ ఇది అతని కెరియర్ లో, ఎందుకంటే సినిమా ఆల్రెడీ రిలీజ్ కి ముందే ఇది అందరికి తెలిసిందే. ఇంటర్వెల్ వరకు రిలీజ్ అయిపోయింది మూవీ విత్ మాస్టర్ కాపీ. ఇంటర్వెల్ వరకు సినిమా మొత్తం అందరూ చూసారు.
కానీ థియేటర్ లో ఫుల్ అయ్యాయి చూడు గురు. నిజంగా నేను ఒక స్కూలింగ్ ఏజా, కానీ 50 days అయిన తర్వాత తిన్నాను నాకు గుర్తు, నాకు తెలిసి దొరకలేదు. దొరకదు అదే టికెట్ దొరకట్లేదు. నీకు మాస్ వాళ్ళు ఈగో తీసుకున్నారు. సినిమా మీరు రిలీజ్ చేస్తారా, మా ఊడి సినిమానే మీరు రిలీజ్ చేస్తారా అని చెప్పి మార్నింగ్ మ్యాట్ ని ఫస్ట్ షో సెకండ్ షో బుక్ చేసుకుని వెళ్ళిపోయేవారు. ఫ్యాన్స్ అంత అగ్రెసివ్ గా తీసుకెళ్లి 100 కోట్లు గ్రాస్, 75 కోట్లు అనుకుంటారు, నాకు ఎగ్జాక్ట్ తెలియదు కానీ మగధర రెకార్డ్ కొట్టి పడేసింది. అని మగధర కాదు ఇప్పటికీ ఛాలెంజ్ అది. ఎవరిదైనా ఏ పెద్ద హీరో సినిమా అయినా సరే ఇంటర్వెల్ వరకు రిలీజ్ అయిపోయి సినిమా. ఇప్పుడు ఎవరి చోట్ల సినిమా థియేటర్లకు వెళ్ళి అన్ని ఓటీటీ కోసం వెయిట్ చేసి లేదా మూవీ రూల్స్ లో చూసేస్తున్నారు. అసలు అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఇంకా అలా అవ్వదు ఆ సినిమా. ఇంకా తరమే ఎవరి తరం కాదు అది. ఆ సినిమా రిలీజ్ కి ముందు ఇలాగా పైరసీ అయిపోయింది అంటే ఎప్పుడు చూడరు మాక్సిమం. కానీ పవన్ కళ్యాణ్ దగ్గర స్టోరీ మారుతుంది. మేము చూస్తాం, రిలీజ్ అయినా చూస్తాం, పెద్ద స్క్రీన్ లోనే చూస్తాం. ఆయన స్క్రీన్ ప్రెజెంట్ కోసం చూస్తాం. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎయిట్ ఉంది మొబైల్ ని చూస్తే, స్క్రీన్ మీదే చూస్తాం. యానంలో కళ్యాణ్ బాబుని చూడాలి, పేపర్ ఎగరేయాలి, అంతే. కొన్ని సినిమాస్ వచ్చాయి. గోపాల్ మల్టీ స్టారర్ సినిమా ఒకటి వచ్చింది, గోపాల డీసెంట్ ఆడింది. దాని తర్వాత కెమెరామెన్ గంగతో రాంబాబు, ఫస్ట్ కెమెరామెన్ గంగతో రాంబాబు, ఫస్ట్ కెమెరామెన్ గంగతో రాంబాబు అక్కడ నుండి పొలిటికల్ ఎంట్రీ అన్నట్టు ఆ మూవీ తీసాడు. పొలిటికల్ ఎంట్రీ అని కాదు, ఆ మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యారు పబ్లిక్ కి. ఇంకా నేను ఆన్ గ్రౌండ్ పాలిటిక్స్ చేయడం నేర్చుకున్నారు. పవన్ కళ్యాణ్ మైండ్ పూరియే మార్చేసాడేమో అన్నట్టు ఉంది. అలాగే కదా, ఎప్పుడైతే పాలిటిక్స్ సార్ అన్నాడో వై కాంట్ వి డూ ఇన్ రియల్ లైఫ్ అన్నట్టు చేసాడు. సో అలాగా స్టార్ట్ చేసిన పార్టీ జనసేన పార్టీ. ఇల్లేమో దూరం, అసలే చీకటి గాఢంధకారం, దారంతా గతుకులు, చేతిలో దీపం లేదు కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. పార్టీ 2012లోని ఆ ఇనాగ్రేషన్ కి అయితే వచ్చిన క్రేజ్ గాని ఎలాంటి ఏ పొలిటికల్ పార్టీ ఇనాగ్రేషన్ కి అంత వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒక పర్సన్ ఉన్నాడు, వాడి లైఫ్ పీక్ టైమ్ లో సినిమాలు వదులుకొని ఎందుకు వస్తాడు? నీకు ఒక సినిమా నేను తీస్తానంటే 100 కోట్లు పెట్టడానికి రెడీగా ఉన్నారు, 100 కోట్లు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఆ స్టేజ్ వదులుకొని రోడ్ల మీదకి వచ్చి సేవ చేస్తాను అనేది అదే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు, ట్రై కూడా చేయలేదు. అదే అతని గుణం, అది ఉండాల్సిందే. అందుకే అతన్ని అంత ఫ్యాన్స్. అదే ఇది స్టేట్ ఎలక్షన్స్ వేరు, ఆంధ్ర స్టేట్ ఎలక్షన్స్ వేరు అని నిరూపించారు. నువ్వు మొన్న ఒక థీమ్ చెప్పావు కదా హైదరాబాద్ వెళ్ళేటప్పుడు, వాళ్ళు అదే అన్నారు. యాక్చువల్లీ హైదరాబాద్ వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు ఆల్ ఓవర్ ఇండియా వెయిటింగ్ ఫర్ ఆంధ్ర ఎలక్షన్స్ అంతే. అది దిస్ ఇస్ నాట్ ఎలక్షన్, దిస్ ఇస్ అబ్సల్యూట్ సినిమా. చాలా ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే సెకండ్ ఎలక్షన్ ముందు అనౌన్స్ చేస్తాడు మూవీస్ ఎన్నైతే కాంట్రాక్ట్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేసి ఇంకా నేను మూవీస్ తీయను అని. అది ఒక హార్ట్ బ్రేకింగ్ డిసిజన్. అప్పుడు యాక్చువల్ ఏంటంటే 2018 లోని ఇది లాస్ట్ మూవీ అని మోస్ట్ హైప్డ్ మూవీ అనుకుంటాను నాకు తెలిసి. మోస్ట్ హైప్డ్ 2018. మళ్ళీ అదే కూడా అలాగే కాస్టింగ్, అదే చెప్తున్నాను, కాస్టింగ్ త్రివిక్రమ్ ప్లస్ పవన్ కళ్యాణ్ కాంబో. హీరోయిన్స్ తమిళనాడులో వాయిస్ నాడు గట్టిగా ఆయన తెచ్చి తెలుగులో పెట్టాడు. అజ్ఞాతి వాసుడు గట్టిగా వాయించాడు. అదే చెప్తున్నాం, అదే అనిరుద్ తమిళనాడులో అదే అప్పటికి బిగ్ ప్లేయర్. సో ఇక్కడ తెచ్చాడు అరంగేట్రం స్టార్ తో ఆడి ఇచ్చి పడేశాడు మ్యూజిక్. అలాగే మ్యూజిక్ పరంగా మంగ పెట్టక్కర్లేదు. మరి విపరీతమైన హైప్ మధ్య జరిగింది కాబట్టి అక్కడో కొంచెం కొట్టింది, తేడా కొట్టింది. 2021 ఐ థింక్ వకీల్ సాబ్ తో కంబ్యాక్ కొట్టాడు. ఇక్కడ మూవీస్ ఎందుకు తీయాల్సి వచ్చిందంటే మరి ఆబ్వియస్లీ మరి ఎలక్షన్ పోయింది, పార్టీ నడపాలంటే ఫండ్ కావాలి. సో మరి వేరే దారి లేదు. మరి సపోర్ట్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫండింగ్ రూపంలో అనేది సపోర్ట్ లేదు. సో తినే మొత్తం చూసుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు మొత్తం చూసుకోవాలి. వకీల్ సాబ్ అయిపోయిన తర్వాత వకీల్ సాబ్ తో కంబ్యాక్ గట్టిగా మన తమన్నా డ్యూటీ, పవన్ కళ్యాణ్ పీక్స్, ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం చేశాడు, సొసైటీకి ఉపయోగపడేది చేశాడు. దాని తర్వాత భీమ్లా నాయక్. నాకు భీమ్లా నాయక్ నా పర్సనల్ ఒపీనియన్ ఎలాగనిపిస్తుంది అంటే ఒక చిన్న సైజ్ బద్రి అనిపిస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ అంటే అప్పటి వరకు మిస్ అయిన పవన్ కళ్యాణ్ లో అరోగెన్స్ బద్రి తర్వాత మిస్ అయ్యాం. మళ్ళీ ఎవరు అంత అలాగే తీలేకపోయారు. పవన్ కళ్యాణ్ బాగా వాడుకున్నారు. ఆ పోలీస్ యూనిఫామ్ ఆపింది, అది కూడా లేకపోతే మన లాస్ట్ లైన్ ఇంకొక విలన్ కూడా, విలన్ గురించి కూడా, రానా గురించి కూడా చెప్పుకో. ఆపోజిట్ క్యారెక్టర్ కూడా ఈక్వల్ గా ఉంటారు, చాలా గట్టిగా ఉంటుంది సినిమా.
దాని తర్వాత కొన్ని మూవీస్ చేశాడు కాబట్టి మళ్ళీ థర్డ్ ఎలక్షన్ కి కంప్లీట్ చేయాలని ఒక గాబరాగా తీసిన మూవీ ఒకటి ఉంది. ఇప్పుడు రిలీజ్ అయింది కదా రీసెంట్ గా, అది అందరికి తెలిసిందే. కొంచెం విఎఫ్ఎక్స్ దెబ్బ వేయడం వల్ల అది అలా వెళ్ళిపోయింది. కానీ ఇప్పుడు వస్తుంది ఓజీ వెరీ సూన్. ఈ రోజు అప్డేట్ ఏదైనా ఉంటుందా? ఈ రోజు అప్డేట్ ఉండొచ్చు మాక్సిమం. మేము వీడియో తీసేసరికి మాకు అంత ఐడియా లేదు. సో మేబీ ఈ పార్టీ అప్డేట్ ఉంటది. సుజిత్ అన్న ఆల్రెడీ అప్డేట్ ఇస్తాడు, శంకర్ ఆల్రెడీ ఇస్తాడు కదా. అలా ఫ్యాన్ బాయ్ మూమెంట్ చూపిస్తాడు మరి సుజిత్. అదే అనుకుంటున్నా. ఇక్కడ మనకి నీకు ఏదైనా ఉందా ఒక మూమెంట్ అంటే పవన్ కళ్యాణ్ లైఫ్ అంతా ఇప్పుడు మనం చూసాం, ఇది ఏదైనా ఒకటి చేసుకుంటే బాగుండు పవన్ కళ్యాణ్ అనే ఒకటి. తెలిసినంత వరకు ఈ ఓజీలో జానరా ఏది మాఫియా బ్యాక్గ్రౌండ్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ బాగా సూట్ అవుతుంది, చాలా బాగుంటది. అంటే నీకు పంజా టైప్, పంజాలో నెలగా మాఫియా, బాలులో నెలగా మాఫియా. యాక్చువల్ గా పంజాలో ఉన్న స్టైలిష్ దానికి అది ఓజీ కానీ పర్ఫెక్ట్ గా సింక్ అయితే మాత్రం థియేటర్ బ్లాస్ట్ అయిపోతుంది. మెగాస్టార్ తో ఒక మల్టీ స్టార్ నాకు అనిపిస్తుంది, ఒక మల్టీ స్టార్ మూవీ లేదా అట్లీస్ట్ మెగాస్టార్ మూవీలో ఒక కేమియో లాగా అది ఉంది కదా ఆల్రెడీ. చంద్రబాద్ లో చాలా చిన్నదైనా సరే బాగా పేలింది అది ఆ టైంలోని. నాకు ఒక పర్సనల్ ఒపీనియన్ ఉంది, మళ్ళీ నేను మా ఓన్ తరుణాన్ని కాదు కానీ నాకు మహేష్ బాబున పవన్ కళ్యాణ్ ఇద్దరు కాంబోలో అలాగని కాదు, నాకు నిజంగా అది మాత్రం అయితే ఇండియాలోనే ద బిగ్గెస్ట్ మల్టీ స్టారర్, ఇంకా దాన్ని కొట్టేది లేదు. వీళ్ళిద్దరు సూర్యుడు చంద్రులు అంటారా, అలాగా వీళ్ళిద్దరు కానీ పడిందా ఇంకా దియారో తగలబడిపోతాయి. నువ్వు అన్నావు కదా సూర్యుడు చంద్రుడు, అతను ఉంటే ఇతను ఉన్నాడు, ఇతను ఉంటే అతను అలాగే అయ్యింది. కానీ వీళ్ళిద్దరు పడితే అది నా ఒపీనియన్. సినిమా సో పవన్ కళ్యాణ్ అనే కాదు, ఫ్యూచర్ లో మీ ఫ్యాన్, మీరు వేరే హీరో ఫ్యాన్ అయినా సరే మాకు కామెంట్ చేయండి, మీకు హక్కు ఉంది అడిగే హక్కు. Wish you many happy returns of the day to Power Star. ఓకే, వీడియో నచ్చింది అనుకుంటే లైక్ కొట్టి కామెంట్ పెట్టండి. కామెంట్ మీ ఏ హీరో వీడియో చేయాలో మీరు కామెంట్ పెట్టండి. కామెంట్ లోనే మా పవన్ కళ్యాణ్కి విషెస్ తెలపండి. అని వరకు వెళ్ళాలి వీడియో. షేర్ చేయండి. అండ్ వీడియో కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మనకి కొంచెం బూస్ట్ ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా అంటే ఇంకా ఆపరా అనుకోద్దు, కొంచెం కంటెంట్ పెంచి బూస్టింగ్ ఉంటది. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి.